హాయ్ అండి. పూరి అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం. ఎందుకో తెలీదు. అయితే నేను ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే హోటల్కి వెళ్తాం కదా, అట్టు పూరి ఐ మీన్ దోశ ఇడ్లీ జోలికైతే వెళ్ళను, పూరి జోలికైతే వెళ్తానమాట. అసలు నేను తినేదే పూరి కూర కోసం. అంత ఇష్టం అనమాట పూరి కూర అంటే. అయితే ఏమైందంటే ఎప్పుడు వెళ్ళినా సరే బయటికి నేను పూరియే తింటాను ఫ్రెండ్స్. నాకు అంత ఇష్టం ఇక్కడే సరిపోతుంది నాకు వీడియోలో మాట్లాడడానికి. ఇంకేం లేదు, ఈరోజు మా వదిన పూరీ చేసింది, సూపర్ టేస్ట్ అనమాట. ఈ అమ్మాయి పూరీలో ఏమేదండి, ఉత్తి నీళ్ళతోనే గోధుమ పిండిలో ఉప్పు వేసి కలిపిద్ది. చూడండి ఎలా పొంగిపోయినాయో. నేనైతే ఎన్ని రకాలు వేస్తాను అయినా పొంగవండి బాబు, ఎందుకో తెలియదు. అందుకే పూరీ జోలికి వెళ్ళను, బయటే తెప్పించుకొని తింటాను. మా వదిన చూడండి ఎలా చేస్తుందో, ఏం చేయలేదు, గోధుమ పిండిలో నీళ్ళు పోసి కలిపి ఉప్పేసి కలిపి పెట్టింది అంతే. పిల్లలకేమో చపాతీ చేసింది, మాకేమో పూరీ చేసింది. సూపర్ టేస్ట్ ఉంది, చూడండి ఎలా పొంగుతున్నాయో. నాకైతే పొంగవండి బాబు, ఎందుకో తెలియదు. మీలో ఎంతమందికి ఇష్టం పూరి అంటే? పూరికి నాకు చాలా పెద్ద చరిత్రే ఉందండి, పెద్ద వీడియోలో చెప్తాను. ఈ వీడియో లెంత్ సరిపోదన్నమాట. మనం పెద్ద వీడియో చేసినప్పుడు పెడదాం అనమాట. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో వీడియో అనమాట. చూడండి, ఇందులోకి టమాటా కర్రీ చేసింది, చాలా టేస్టీగా చాలా బాగుంది. బాయ్ బాయ్.